లోత్తీర్ణా భగారాధ్య మాయా మధుమతీమహీ గణాంబా గుహ్యకారాధ్య కోమళాంగీ గురుప్రియా. కులోత్తీర్ణ సుషుమ్నా మార్గమున పైకి పోవునది. కులము అంటే ఇంద్రియాలు అని ఒక సంకేతం. ఈ సంకేతార్థంలో లౌకిక విషయాలకు సంబంధించిన ఇంద్రియాలను సరియైన మార్గములో మళ్లించి ఉద్ధరించేది అని ఒక అర్థం. కులం అంటే మూలాధారం అనే అర్థంలో మూలాధారం వద్ద ప్రారంభించిన కుండలిని శక్తి యోగ సాధనలో క్రమంగా సుషుమ్నా మార్గంలో సహస్రారం చేరినట్లు చేసి ధరింపచేయనది అని ఇంకో అర్థం. కులం అంటే గుంపు అనే అర్థం కూడా ఉన్నది. గురుమండలం అంటే గురువుల గుంపు లేదా గురుకులం అనే అర్థం. గురుకులాన్ని శ్రీ విద్యలో శ్రీకులము అని కూడా అంటారు. భగారాధ్య త్రికోణ యంత్రమున ఆరాధింపబడునది. త్రికోణ యంత్రము అనగా శ్రీచక్రము. శ్రీచక్రము త్రిభుజములతో రూపొందించబడినది మరియు మధ్య త్రిభుజములో ఆమె పూజింపబడుతుంది అని ఈ నామానికి అర్థం. భ అంటే ప్రకాశము లేదా కాంతి లేదా వెలుగు అనే అర్థం. గా అంటే గమనము అని అర్థము. కాబట్టి భగ అంటే వెలుగుతూ గమించేవాడు, సూర్యుడు అని అర్థం. కాబట్టి సూర్యుని చేత ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం. శ్రీ విద్యా ఉపాసకులలో సూర్యుడు ఒకడు. అమ్మవారిని అలా ఉపాసించిన ఫలితంగా అమ్మవారు సూర్యునికి గ్రహమండలాధిపత్యం ప్రసాదించింది. దీనితో సకల లోకారాధ్యుడయ్యాడు సూర్యుడు. అమ్మవారు బంగారు కాంతులతో దేదీప్యమానంగా వెలిగే జ్యోతిస్వరూపం. శ్రీ విద్యోపాసన చేసే యోగులు ఈ కాంతిని తమ శరీరంలోనే అనుభవిస్తారు. భగారాధ్య అంటే ప్రకాశ చైతన్య రూపంలో ఆరాధింపబడినది అని కూడా అర్థం చెప్పుకోవచ్చును. మాయాస్వరూపిణి. మాయా అంటే లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు భ్రమింపచేయు లక్షణం. అసలు మాయ ఎందుకు అంటే, ఉదాహరణకు లలితా సహస్రనామం నేర్చుకోవాలనే ఆశ లేదా కోరిక కలిగింది. నేర్చుకోవాలి అంటే చదవడం రావాలి లేదా ఎవరైనా చదువుతున్నప్పుడు విని అర్థం చేసుకునే శక్తి, ఆసక్తి ఉండాలి. దీనివల్ల పరబ్రహ్మ జ్ఞానం పొంది ముక్తిని పొందే అవకాశం వస్తుంది. అదే మాయ లేకపోతే దేనిపైన ఆశ, ఆసక్తి, కోరిక ఉండదు. ప్రతి జీవి యొక్క అంతిమ లక్ష్యం బ్రహ్మజ్ఞానం పొందడం. శివుడు బ్రహ్మము మరియు శక్తి మాయ. శక్తి మార్గాన్ని సుగమం చేయకపోతే శివుడు సాక్షాత్కరింపబడడు మరియు శక్తి మాత్రమే శివుడిని వెల్లడించగలదు. భౌతిక శరీరాలు, సూక్ష్మ శరీరాలు, క్షణిక శరీరాల యొక్క మలినాలు పూర్తిగా తొలగింపబడినప్పుడే ఆమె శివుడిని వెల్లడిస్తుంది. అందువల్ల మాయాస్వరూపిణి అయిన శక్తి ఆరాధన ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. మధుమతి. మధురమైన మనస్సు కలది, ఆనందస్వరూపిణి. మధు అంటే తేనె, మతి అంటే బుద్ధి, జ్ఞానము, వివేకము. మతి బాగుపడినప్పుడు మాయ తొలుగుతుంది. తేనెటీగలు సేకరించిన సారాంశం తేనె. ఇక్కడ తేనెను వివిధ వనరుల నుండి సేకరించిన అత్యున్నత జ్ఞానం యొక్క సారాంశంతో పోల్చారు. అత్యున్నత జ్ఞానస్వరూపం అమ్మవారు. ఆమె మాయాస్వరూపిణి. మాయ ద్వారా అజ్ఞానం తొలగించి తన యొక్క జ్ఞానస్వరూపమును వ్యక్తపరిచి ఉత్తమమైన ఆనంద స్థితికి మనలను చేరుస్తుంది. అటువంటి ఆనంద స్థితి నిండి ఉన్న రూపం అమ్మవారిది అని ఈ నామం సూచిస్తుంది. మహి. అన్నింటికీ ఆధారభూతమైనది, సమస్తమునకు ఆధారమైనది, గమ్యమైనది ఏది ఉందో దాన్ని మహి అంటారు. మహి అంటే భూమి, ప్రకృతి స్వరూపముగా వ్యక్తమయ్యేది అనే అర్థం కూడా ఉంది. ఈ నామం అమ్మవారి స్థూల రూపాన్ని వ్యక్తపరుస్తుంది. అమ్మవారిని సూక్ష్మ రూపంలో గ్రహించలేని వారు ఆమెను స్థూల రూపంలో చూడగలరని ఈ నామం సూచిస్తుంది. అమ్మవారి సూక్ష్మ రూపాన్ని ఆలోచించడానికి అత్యున్నత స్థాయి స్పృహ అవసరం. స్థూల రూపంలో పూజించుటకు అత్యున్నత స్థాయి స్పృహ అవసరం లేదు. కేవలం మన చుట్టూ ఉన్న వాటిలో అమ్మవారిని దర్శించడం వస్తే చాలు. భూమి ఓర్పుకు ప్రతీక. భూదేవి రూపంలో ఉన్నది అమ్మవారు కనుక
ఓర్పు యొక్క స్వరూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. గణాంబ గణములకు తల్లి. గణములు అంటే దేవతల సమూహములు. వీరిని శివయోధులని కూడా పిలుస్తారు. ఇట్టి గణములకు శక్తినిచ్చేది అమ్మవారు. అందువల్ల అమ్మవారు గణములకు తల్లి అంటే గణాంబ. గణాలకు అధిపతి అయినందున గణేశుడిని గణపతి అని పిలుస్తారు. ఈ గణపతి తల్లి కనుక అమ్మవారు గణాంబ. మొత్తం అన్ని అక్షరాలను ఆ, క, చ, ట, త, ప, య, స మొదలైన 8 వర్గాలుగా విభజిస్తే ఆ వర్గాలను గణాలు అంటారు. ఈ అక్షరగణాలకు అధిపతి గణపతి. అక్షరగణములకు మాతృకా స్వరూపిణి కనుక అమ్మవారు గణాంబ. గుహా శబ్దం పరావాక్కును కూడా సూచిస్తుంది. అందుకని పరావాక్కు స్వరూపమైన కుమారస్వామి యొక్క తల్లిగా గుహాంబ, వైఖరి వాక్కు స్వరూపమైన గణపతి యొక్క తల్లిగా గణాంబ. గుహ్యకారాధ్య గుహ్యాదులచే ఆరాధింపబడినది. గుహ్యము అంటే రహస్యము. రహస్య ప్రదేశములందు ఆరాధించబడినది అంటే ఆమెను మూలాధార అని పిలువబడే రహస్య ప్రదేశంలో ఆమెను సూక్ష్మమైన కుండలినీ రూపంలో పూజిస్తారు కాబట్టి గుహ్యకారాధ్య అనబడుతుంది. గుహుడు అంటే కుమారస్వామి. గుహ్యకులు అంటే కుమారస్వామి పరివారం. వీరిచే ఆరాధింపబడినది అని ఒక అర్థం. యక్షులు దేవజాతిలో ఒక విశేషమైన జాతి. వీళ్ళనే గుహ్యకులు అని కూడా అంటారు. మాణిభద్రుడు మొదలైన వారు ఈ గుహ్యకులు. వీళ్ళు కుబేరుని నవనిధులు కాపాడుతూ కుబేరుని ఆజ్ఞలను పాటిస్తూ ఉంటారు. కుబేరుడు అమ్మవారి ప్రధాన ఉపాసకులలో ఒకడు. ఈ కుబేరుని వద్ద ఉండే వారిచే ఆరాధింపబడుతున్నది కాబట్టి అమ్మవారు గుహ్యకారాధ్య. సహస్రార కమలం లోపల ఉండే చంద్రమండలాన్ని గుహ్యస్థానం అని కూడా అంటారు. ఈ గుహ్యక స్థానాన్ని అమ్మవారి నిలయంగా ఆరాధిస్తారు కాబట్టి అమ్మవారు గుహ్యకారాధ్య. కోమలాంగి మృదువైన శరీరం కలిగినది. అమ్మవారి శరీరం మృదువైనది మరియు సున్నితమైనది అని చెప్పబడింది. ఆమె శారీరక రూపంలో మాత్రమే కాకుండా అమ్మవారి మనస్సు కూడా మృదువైనది. ఆమె కోమలమైనది, మృదువైనది కాబట్టి ఆమె భక్తులకు అనువైనది. ఈ నామం ఆమె సూక్ష్మమైన కుండలినీ రూపం అని కూడా అర్థం. గురుప్రియ గురువునకు ప్రియమైనది. గురువు అంటే శైవతంత్రంలో సదాశివుడని, భాగవతంలో నారాయణుడని, వేదాలలో పరబ్రహ్మ అని అర్థం చేసుకోవాలి. సందర్భాన్ని బట్టి ఆయా అర్థాలను స్వీకరించి గురువు అంటే ప్రస్తుతం పరమేశ్వరునిగా అర్థం చెప్పుకుంటే ఆయనకు ఇచ్ఛాశక్తిగా పనిచేసే అమ్మవారు ప్రియమైనది అవుతుంది. కాబట్టి అమ్మవారు గురుప్రియ. శిష్యునికి ఉత్తమ విద్యను చెప్పాలనుకునే ఉత్తమ గురువుకు ముందుగా తోచేది బ్రహ్మ విద్య, ఆత్మవిద్య. ఆ రెండింటినీ సమన్వయించేదే శ్రీవిద్య. అందుకని ఆ గురువుకు ప్రియమైనది శ్రీవిద్య అవుతుంది. అమ్మవారు శ్రీవిద్యా స్వరూపిణి. అమ్మవారికి తంత్ర విద్యను గురు రూపంలో శివుడు బోధించెను. శివుడికి ప్రియమైనది అమ్మవారు కనుక గురుస్వరూపమైన శివునికి ప్రియమైన శిష్య స్వరూపమైన అమ్మవారు అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. లోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతీమహీ గణాంబా గుహ్యకారాధ్య కోమళాంగీ గురుప్రియా